Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. గైస్ మీరందరూ ఇప్పటికే జోసా కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. చాయిస్ ఫిల్లింగ్ కూడా ఎలాంటి కంగారు పడకుండా చేసుకోండి. చాయిస్ ఫిల్లింగే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం అడుగుతున్నారంటే హోమ్ స్టేట్లో అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మనకి ఎన్ఐటి, ఐఐటి, IIIT, GFTSకి జోసా కౌన్సిలింగ్లో అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మొత్తం 128 ఇన్స్టిట్యూట్స్కి. సో వీటిలో హోమ్ స్టేట్కి సంబంధించి ఏం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. హోమ్ స్టేట్ రిజర్వేషన్ అనేది కేవలం ఎన్ఐటీలో మాత్రమే వర్తిస్తుంది. 50% రిజర్వేషన్ అనేది ఉంది. సో దానికి సంబంధించి నేను పర్టికులర్గా సెలెక్ట్ చేసి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. రైట్, మనకి ఉన్న ఎన్ఐటీస్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో సెలెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఎన్ఐటీస్లోనే రిజర్వేషన్ ఉంది కాబట్టి నేను ఎన్ఐటీస్ సెలెక్ట్ చేశాను. సో మనకి కావాల్సింది మన తెలుగు రాష్ట్రాలు. సో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి వరంగల్లో, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీస్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినవి అయితే సెలెక్ట్ చేశాను. తర్వాత బ్రాంచ్ సెలెక్ట్ చేద్దాం. అన్ని బ్రాంచెస్ చూద్దామంటే టైం సరిపోదు కాబట్టి నేను TSC బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ హోమ్ స్టేటే సెలెక్ట్ చేద్దాం. మనం రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదర్ స్టేట్ వద్దు. ఇక కేటగిరీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ చూద్దాం, జెండర్ న్యూట్రల్ చూద్దాం. ఇంకా రౌండ్స్ వచ్చేసి మనకి లాస్ట్ రౌండ్ కన్సిడర్ చేసుకుందాం, రౌండ్ 5 సెలెక్ట్ చేసుకుందాం. సో మనకి కంప్యూటర్ సైన్స్లో ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మనకి కనిపించి నేను హోమ్ స్టేట్ పెట్టాను. ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్. ఓపెనింగ్ ర్యాంక్ ఎంత వచ్చేసిందంటే 755. క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 2804. మనకి ఎన్ఐటి వరంగల్లో గనక జోసా కౌన్సిలింగ్లో సీట్ రావాలి హోమ్ స్టేట్లో అంటే మనకి ఈ ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే CSE బ్రాంచ్ కోసం ఓపెన్ కేటగిరీ, హోమ్ స్టేట్లో జెండర్ న్యూట్రల్లో 8043 నుంచి 14707 ర్యాంక్ వస్తే, ఈ మధ్య కనుక ర్యాంక్ వస్తే మనకి హోమ్ స్టేట్ కేటగిరీలో మనకి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. సరే, ఇదే ఎన్ఐటీలో మనం వేరే బ్రాంచ్ కూడా చూద్దాం, ECE బ్రాంచ్ కూడా చూద్దాం. వరంగల్లో కనుక ECE బ్రాంచ్లో చేయాలి అంటే సేమ్ కండిషన్స్. 3393 నుంచి 5463 మధ్య అయితే మనకి ర్యాంక్ వచ్చి ఉండాలి ఓపెన్ కేటగిరీ. ఇక ఆంధ్రప్రదేశ్లో కనుక ECE బ్రాంచ్లో చదువుకోవాలి అంటే 18177 నుంచి 24588 మధ్య అయితే మనకి ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇది పర్టికులర్గా ఎందుకు తెలుగు రాష్ట్రాల్లోనే చేస్తున్నాను అంటే చాలామంది హోమ్ కేటగిరీ కదా, రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది కదా అని వాళ్ళ ర్యాంక్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి గత క్లోజింగ్ ర్యాంక్స్ అండ్ ఓపెనింగ్ ర్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పర్టికులర్గా క్యాస్ట్ పరంగా లేదంటే మీకు వచ్చిన ర్యాంక్ పరంగా ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మన Edu9 కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి.